హలో రాజు గారు. హలో అండి. ఈ రోజు వంటలు పిండి వంటల్లో ఎవరే వంట అడిగారో చూద్దామా? ఓకేనండి. ఈ రోజు కాకినాడ నుంచి పుష్ప గారు రాశారు. ఓకే. పనస గింజలతో వేరే ఏదైనా కాంబినేషన్ తీసుకుని డిఫరెంట్ గా ఏదైనా రెసిపీ చేయమన్నారు. ఓకే, పనస గింజలు అంటే మనకు సీజనల్ గా దొరికేవి. సో ఇప్పుడు యాక్చువల్లీ మనం ఎక్కువ ట్రై చేసుకోవచ్చు పనస గింజలతో. సో కాంబినేషన్ అంటే తీసుకుంటారు. వెజిటేబుల్స్ కాకుండా ఇక్కడ పనస గింజలు కొంచెం కమ్మగా, వడియాలు కొంచెం డిఫరెంట్ టేస్ట్ లో ఉంటాయి కదా. ఈ రెండింటి కాంబినేషన్ లో చాలా బాగుంది. ఓకే, పనస గింజల వడియాల కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పనస గింజల వడియాల కూర తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన పనస గింజలు 1 కప్పు, మినప వడియాలు 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, టొమాటో పేస్ట్ 1 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 4 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ఇక్కడ మినపవడియాలు తీసుకుంటున్నాం కదా, సో వీటిని మనం ముందుగా వేయించి పెట్టేసుకోవాలి. ఓకే. సో కొద్దిగా నూనె వేసుకొని వడియాలు వేయించేసుకోవాలా? ముందుగా వడియాలు వేయించేసుకోవాలి. సో ఇక్కడ మనం మినప వడియాలు వాడుతున్నాం కదండి, కావాల్స్తే పెసర వడియాలు కూడా వాడుకోవచ్చు అన్నమాట. సో వడియాలు అనేది మన చాయిస్. సో గుమ్మడి వడియాలు కానీ ఏదైనా ఎవరికి అంటే ఏవి అందుబాటులో ఉంటే వాటితో మనం కాంబినేషన్లో చేసేసుకోవచ్చు ఈ డిష్. ఓకే. సో జనరల్ గా మనకి వడియాలతో కూరలే చాలా బాగుంటాయి, టేస్టీగా ఉంటాయి. సో దాంతో మనం ఈరోజు పనస గింజల కాంబినేషన్ తీసుకుంటున్నాం అనమాట. పనస గింజలతో కూడా చాలా బాగుంటుంది కదా రాజుగారు, కూరలు అవి చేసుకుంటే చాలా బాగుంటుంది. అంటే చాలా మందికి తెలియదు. అవును. సో ఇప్పుడు దీంట్లోనే గ్రేవీ పాట్ అండి. ఓకే. సో ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. సో ఇక్కడ అంటే గ్రేవీ అనేది కొంచెం మనం సింపుల్గానే తీసుకుంటున్నాం. టమాటో పేస్ట్. సో దీంట్లో మనం గ్రేవీ మార్చి మనం ఏదైనా తీసుకోవచ్చు. అంటే ఉల్లిపాయల పేస్ట్ వేసుకోవచ్చు, లేదా టమాటో ఉల్లిపాయల కాంబినేషన్లో కానీ, లేదా మసాలా కాంబినేషన్లో తీసుకున్నా చాలా బాగుంటుంది. సో కావాల్స్తే మనం అంటే ఏదైనా ఆకుకూర కాంబినేషన్లో కూడా చేసుకోవచ్చు దీన్ని. గోంగూరతో కానీ అంటే పేస్ట్ లాగా చేసేసుకొని. సో ఇది మనకు కొంచెం లైట్ కలర్ చేంజ్ కావాలి మనకు ఉల్లిపాయలు. సో కొంచెం కలర్ చేంజ్ అయిపోతే నెక్స్ట్ ప్రాసెస్ చేసేసుకోవచ్చా? అవునండి. ఓకే. సో మరి ఆలోపు ఒక చిట్కా చూసేద్దాం. మీకోసం మొదటి చిట్కా: మీ తలపై పొట్టు రాలే సమస్య ఉన్నట్లయితే బాదం నూనెను స్కాల్ప్ పై మసాజ్ చేస్తూ ఉండాలి. ఇలా 2-3 వారాల పాటు తరచూ చేస్తూ ఉన్నట్లయితే మీకు పొట్టు రాలే సమస్య తగ్గిపోతుంది. చిట్కా చూసాం కదా, సరిపోతుందా రాజు గారు? ఓకే అండి, కలర్ చేంజ్ అయింది కదా. సో ఇప్పుడు దీంట్లో టమాటో పేస్ట్. ఓకే. కావాల్సిన ముక్కల్లా కూడా వేసుకోవచ్చు. మన గ్రేవీ పార్ట్ మనకు ఎక్కువ కావాలనుకుంటే పేస్ట్ వేసుకోవాలి. లేదు అంటే కొంచెం ముద్ద కూరలాగా అలా చేసుకోవాలి అంటే ముక్కల్లాగా వేసేసుకోవచ్చు. సో దీంట్లోనే రుచికి సరిపడా ఉప్పు. ఓకే. కావాలంటే ఇందులో కొంచెం ఆ వెల్లుల్లి ఫ్లేవర్ కూడా ఇచ్చుకోవచ్చు కదా రాజు గారు. అంటే ఇక్కడ అల్లం వెల్లుల్లి 2 మనం యాడ్ చేస్తాం కదా, అలా సింగిల్గా కావాలనుకుంటే కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఎంటీఆర్ మసాలా వారి కారపొడి అండి. ఓకే. అలాగే కొద్దిగా పసుపు, సో ఈ టమాటో పేస్ట్ అంటే నేను ముక్కలు ఉడికించేసి పేస్ట్ చేసాం కాబట్టి ఇక్కడ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు. సో అంటే టమాటో పులుపు ఎక్కువగా ఉంటుంది అనుకునే వాళ్ళు కొంచెం దీంట్లోనే ఆ ముక్కలతో పాటు ఉడికించేటప్పుడు కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసి, సో ఆ రెండింటి కాంబినేషన్లో చేసుకోవచ్చు. అంటే మనం మామూలుగా బటర్ మసాలాకి చేసుకుంటాం. ఓకే. కావాలి అంటే ఉల్లిపాయ కొంచెం పేస్ట్ లాగా చేసి అది కూడా వేసుకోవచ్చు కదా, ఎందుకంటే దీంతో బాగా మిక్స్ అవుతుంది. సో పచ్చిది వేసుకొని చేసుకోవడం ఒక టేస్ట్ వస్తుంది మనకు, ఉడికించి చేసుకోవడం వల్ల ఇంకొక టేస్ట్ వస్తుంది. ఓకే. సో అలా చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ చేస్తే మనకు కొత్త కొత్త టేస్ట్ కూడా మనం హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు అన్నమాట.
సో ఇక్కడ పనస గింజలు ఉడికించేసారా రాజు గారు? అవునండి, డెఫినెట్లీ ఇది ఉడికించుకునే ఉడికించుకునే వాడుకోవాలి చాలా మనం. టైం తీసుకుంటుంది కదా. చాలా టైం తీసుకుంటుంది కాబట్టి సో ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం. సో కట్ చేయడం వల్ల ఏంటంటే లోపల వరకు కూడా మనకు ఆ టేస్ట్ అనేది వెళ్తుంది. దీంట్లోనే కొద్దిగా జీలకర్ర పొడి, ఓకే, అలాగే కొద్దిగా ధనియాల పొడి. సో జనరల్ గా ఈ పనస గింజలు ఏంటంటే మనం ఊరికే అలా ఉడికించేసి కూడా తింటూ ఉంటాం, మ్మ్. చాలా టేస్టీగా ఉంటాయి. సో అలా బాగా ఇష్టం ఉన్న వాళ్ళు ఏంటంటే ఇలా కర్రీస్ లో కూడా కర్రీస్ లా చేసుకోవచ్చు, రైస్ ఐటమ్ చేసుకోవచ్చు, వేపుడులు చేసుకోవచ్చు. వేపుడు కూడా చాలా బాగుంటాయి. చాలా అది బాగుంటుంది. లిటరలీ కొంచెం దుంపల్లాగా అనిపిస్తుంది ఉంటుంది. కదా. మనం అంటే మామూలుగా బంగాళదుంపది అలా చేసుకుంటుంటాం కదా. అవును. సో వాటితో పాటు చిన్న చిన్న ముక్కలు చేసి అంటే సింగిల్ గా ఒక్కటే తీసుకోలేము అనుకుంటే ఏదైనా కాంబినేషన్ కాంబినేషన్స్ తీసుకోవచ్చు. Okay. కొద్దిగా వాటర్ యాడ్ చేద్దాం. సో ఇప్పుడు ఎండింగ్లో Hmm. మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదండి వడియాలు, Okay. సో అవి కూడా యాడ్ యాడ్ చేసేసుకోవాలి. చేసేసుకోవాలి. సో మనం తినేప్పుడు కొంచెం క్రంచీగా ఉండాలి అనుకుంటే ఎండింగ్లో మనం సర్వ్ చేసుకునే ముందుగానే యాడ్ Hmm. చేసుకుంటే సరిపోతుంది. కాస్త సాఫ్ట్ అవ్వాలి అంటే కాస్త కొంచెం ఉంచుకున్నాక ఉంచేసుకుంటే serve సరిపోతుంది. చేసుకుంటే బాగుంటుంది. సో ఒకసారి కలిపేసి సర్వ్ చేసేసుకుందాం. ఓకే. యాక్చువల్లీ ఆ వడియాలు అనేది మనకు అలా క్రంచిగా తెలిస్తేనే బాగుంటుంది కదా రాజు గారు, సాఫ్ట్ అయిపోవడం కన్నా. అంటే టేస్ట్ తెలిస్తే చాలు అనుకునే వాళ్ళు ఇలా కొంచెం ముందుగా వేసుకోవచ్చు. ఓకే. సో క్రంచీ తెలియాలి అనుకుంటే మటుకు ఎండింగ్లో మనం సర్వ్ చేసుకున్నప్పుడు అయితే మనం భోజనానికి కూర్చుంటామో సో ఆ టైంలో యాడ్ చేసేసుకుంటే బాగుంటుంది. కొద్దిగా కొత్తిమీర. సో పనస గింజలు వడియాల కూర రెడీ అయింది. ఓకే, పనస గింజల వడియాల కూర రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ కూర తయారీ విధానం మరోసారి చూసేద్దాం. పనస గింజల వడియాల కూర తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి మినప వడియాలు వేసి వేయించి పక్కన ఉంచాలి. అదే పాన్ లో ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో టొమాటో పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన పనస గింజలు, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. చివరిగా వేయించిన వడియాలు వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పనస గింజల వడియాల కూర రెడీ.